ఒక మంచి సేయింగ్ ఉంటుంది. స్టేట్స్మెన్ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్, a politician thinks of next election. statesman thinks of future generations అంటే ఒక రాజనీతిజ్ఞుడు ఎప్పుడైనా భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తారు. చిన్నగా ఆలోచించే రాజకీయ నాయకులు, సంకుచితమైన మనసున్న రాజకీయ నాయకులు ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, కేసీఆర్ గారు నాట్లకు రైతు బంద్ వేస్తే ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓట్లకు రైతు బంద్ వేస్తూ ఉన్నారు. రైతు బంద్ వేయడమే కాదు, విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారు 11 పర్యాయాలు కరోనా కష్టకాలం వచ్చినా, ఏ కష్టం వచ్చినా రైతు బంద్ ఆగొద్దు, రైతు గోసపడద్దు అని చెప్పి ఆ రోజు 11 పర్యాయాలు కంటిన్యూస్గా రైతు బంద్ వేసినారు. ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా, ఏ ఒక్క రోజు మళ్ళీ 100 కోట్లు పెట్టి సంబరాలు చేయలే కేసీఆర్ గారు. ఒక్కసారి కూడా సంబరాలు చేయలే 100 కోట్లు పెట్టి. ఈ ముఖ్యమంత్రి గారు ఓట్లకు వేసి 2 సార్లు వేసి మళ్ళీ భవిష్యత్తులో 100% ఈయన వేయడని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. కోట్ల రూపాయలు పెట్టి రైతు సంబరాలు చేసినాడు నిన్న. అది ఆయన సంకుచితమైన మనసు. పోనీ ఆ సంబరాలు ఎందుకు చేసిండో చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు 511 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నందుక, 511 మంది రైతులు ఆత్మహత్య చేస్తే ప్రభుత్వ హత్యలవి అవి చేసినందుకు రైతు సంబరాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. ఇప్పటి వరకు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంబరాలా? మీరు వాగ్దానం చేసినటువంటి 15,000 ఇవ్వకుండా మొన్నటికి మొన్న దాన్ని 12,000 ఎకరం చేసినందుక ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చారాన మందికి ఇచ్చి 12 మందికి రైతు రుణమాఫీ ఎగ్గొట్టినందుక మీరు చేసిన సంబరాలు నిన్న? రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా ఎగ్గొట్టినందుక మీరు చేసిన నిన్న? కౌలు రైతులకు ఇప్పటి వరకు కూడా ఆ రోజు ఏం చెప్పినారు మీరు? కౌలు రైతులకు కూడా భూస్వామి లాగానే, ఆ ల్యాండ్ ఓనర్ లాగానే సమానమైన డబ్బులు ఇస్తాము, ప్రతిసారి రైతు బంధు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎగ్గొట్టినందుక, మీరు వాగ్దానం చేసినటువంటి అన్ని వడ్లకు మేము బోనస్ ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టి, ఆ చివరికి మళ్ళీ కేవలం సన్నవడ్లని చెప్పేసి ఆ సన్నవడ్లకు కూడా ఈసారి 1200 ఎగ్గొట్టినందుకు మీరు నిన్న సంబరాలు చేసినారా? ఇంత చిన్నగా, ఇంత సంకుచితమైన మనసున్న ముఖ్యమంత్రి ఇప్పుడు చరిత్రలో చూడలేదు, భవిష్యత్తులో కూడా ఎవరు చూడరు. ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. 420 వాగ్దానాలు ఇచ్చి, 420 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం చేసుకోకుండా ప్రతిసారి సంబరాలకే 100 కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి. ఎందుకు సంబరాలు చేస్తుండో ఎవరికీ అర్థమవుతలేదు. మీరు ఇస్తా అన్న 15,000 కూడా ఇస్తలేరు కదా మీరు. 12 మందికి ఇప్పటివరకు మీరు రైతు రుణమాఫీ ఎగ్గొట్టినరు. 511 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం 18 నెలలైంది, ఒక్క చెక్ డ్యామ్ అన్న కట్టినరా మీరు? ఒక పియర్ కూలిపోయిన కాళేశ్వరాన్ని కూడా కనీసం రిపేర్ చేయాలంత అసమర్థ ప్రభుత్వం ఇది. ఎందుకు రైతు భరోసా చేసుకుంటున్నారో అర్థమవట్లేదు. ప్రజలు అంటా ఉన్నారు, వాళ్ళ గురువుకి గురు దక్షిణలాగా మన గోదావరి నీళ్ళు ఇస్తున్నాడు కాబట్టి నేను సంబరాలు చేసుకున్నాడు సార్ అని చెప్పి రైతులందరూ చెప్తా ఉన్నారు మిమ్మల్ని. వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గారికి గోదావరి నీళ్ళన్నీ వదిలేసిండు కాబట్టి అందుకు సంబరాలు చేసుకున్నాడు ఈయన ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు, రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు. కేవలం గోదావరి నది నీళ్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తా ఉన్నారు కాబట్టి, గురుదక్షిణ ద్వారా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు కాబట్టి అందుకే సంబరాలు చేసుకున్నారు నిన్న అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు మాట్లాడుకుంటున్నారు, ప్రతి ఒక్క ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ మనం గెలిపించిన ఎంపీలు, మన రాష్ట్రంలో మన తెలంగాణ వాళ్ళు గెలిపించిన ఎంపీలు తెలంగాణ కడుపు కొడుతున్న పరిస్థితి తీసుకొచ్చినారు. ఇవాళ ఇంత దౌర్భాగ్యం అంటే బండి సంజయ్ గారు వాళ్ళ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుని కూడా
వక్రీకరించి చదివి మొన్న తుమ్మడిహట్టి దగ్గర నీళ్ళు వస్తాయని చెప్పి చెప్తాడు. తుమ్మడిహట్టి దగ్గర మన కేవలం 160 టీఎంసీలు ఉన్న పైన దానికి 60 టీఎంసీలు పోగా పై రాష్ట్రాలకు మనం దీని ఎత్తు వాళ్ళు 152 మీటర్లు ఒప్పుకోవట్లే కాబట్టి మనం 148 మీటర్లు కడితే కేవలం 44 టీఎంసీలు వస్తాయి మన నీళ్ళు. 44 టీఎంసీలు అంటే మనకు అక్కడ ఆదిలాబాద్ జిల్లా సరిపోతాయి. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మేము ఇప్పుడు అక్కడ ఉన్నది ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి బీజేపీ కేంద్ర మంత్రి. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం 152 మీటర్లో తుమ్మడిహట్టి దగ్గర మీరు స్టార్ట్ చేయండి, మీరే పోయి పర్మిషన్ తీసుకురండి, అన్నీ మీ ప్రభుత్వాలే, మీరు చెప్పినట్టు 152 మీటర్లు తీసుకురండి, మేమందరం కూడా కలిసి సన్మానం చేస్తామని చెప్పి మొన్న మా ఎంపీ వినోద్ గారు చెప్పారు. మేము కూడా అందరం కూడా నీకు పాలాభిషేకం కూడా చేస్తాం బండి సంజయ్ గారు. దయచేసి మా రైతుల కడుపులు కొట్టకండి అని చెప్పేసి బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాను. ఇక ఇంకో మా ఎంపీ గారు ఉన్నారు బూతు రాజా, బూతులు అసభ్యంగా మాట్లాడడం, వాళ్ళని తంతా వీళ్ళని కొడతా ఆయన ముక్కుకు వస్తా అని చెప్పి మాట్లాడడం తప్ప ఇప్పటి వరకు మా కాన్స్టిట్యున్సీకి నిజామాబాద్ పార్లమెంట్కి కానీ మా కొరుట్ల కాన్స్టిట్యున్సీకి కానీ జగిత్యాల కాన్స్టిట్యున్సీకి కానీ ఏ ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక మంచి పని చేసిన దాఖలా లేవు. ఇప్పటికీ 6 ఏళ్ళు అయిపోయింది. అదే పసుపు బోర్డు చూపెడతా ఉన్నాడు. ఆ పసుపు బోర్డు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు ఇంకా ఇప్పటివరకు. మళ్ళీ ఇప్పుడేదో అమిత్ షా అంటా ఉన్నారు. దయచేసి కొద్దిగన్నా ఆత్మవంచన చేసుకోండి. మీరు కనీసం మీ ఆత్మకు శోభిస్తలేదా అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మీరు ఏం చేసినారు ప్రజల కోసం? కనీసం ఇప్పుడు ఇవాళ గోదావరి నీళ్ళ గురించి అన్న కొట్లాడండి మీరు ప్రజల కోసం. రేపు పొద్దున్న లేకపోతే భవిష్యత్ తరాలు మన తెలంగాణ గోదావరి బేసిన్లో ఉన్న ప్రజలందరూ కష్టాలు పడతారు. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను నేను, దయచేసి మీతో చేత కాదు, అది 100% చెప్తా ఉన్నాం మీకు. కనీసం ఈ పిచ్చి మాటలు మాట్లాడడం అన్న బంద్ చేయండి. కేవలం కేసీఆర్ గారు చేసినని కాపాడండి, అది సరిపోతుంది. బంకచెర్ల మీద మేము కూడా మీతో సహకరిస్తాం. మీతో అయితలేదు, మేము ఆరంభించిన తర్వాతనే మీరు బంకచెర్ల ఏందో కనుక్కోవడం. మీకు కనీసం బంకచెర్ల తెలియదు. మేము ఆరంభించే వరకు కూడా హరీష్ రావు గారు వచ్చి మాట్లాడే వరకు మీకు కనీసం బంకచెర్ల అంటే తెలీదు. ఇప్పటికన్నా మేమందరం కూడా సహకరిస్తాం. దయచేసి బంకచెర్ల మీద కొట్లాడండి, కాళేశ్వరాన్ని వెంటనే రిపేర్ చేయండి, మా రైతుల్ని కాపాడండి. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాము, మా రుణమాఫీ కంప్లీట్ చేయండి. మీరు ఇవ్వాల్సిన పోయిన 2 సీజన్స్ 2 పర్యాయాలు మీరు ఏదైతే ఎగ్గొట్టినారో రైతు బంధు, ఆ 2 పర్యాయాలు ఇవ్వండి. మా రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా ఇవ్వండి. ఒకసారి 16,000 కోట్లు, ఇంకొకసారి 13,000 కోట్లు, టోటల్ 29,000 కోట్ల రుణమాఫీ కేసీఆర్ గారు చేసిండ్రు. ఆ ఏ ఒక్కరోజు రుణమాఫీలో టెక్నికల్ ఇష్యూస్ అని ఎవరు మాట్లాడలేదు కదా, టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయని ఎవరు మాట్లాడలేదు కదా. మరి ఎందుకు వీళ్ళు వచ్చినప్పుడు టెక్నికల్ గ్లిచెస్ ఏమి జవాబు చేయలేక? ఇంకొక విషయం చెప్తాను మీకు, కరెక్ట్గా ఇవాళ 8,000 కోట్లు దగ్గర రైతు బంధు చేసిండ్రు, 2 సీజన్లు ఎగ్గొట్టిండ్రు. కరెక్ట్ 16,000 కోట్లు అవి, అవిటినే తీసుకొచ్చి రుణమాఫీ. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు మొదట్లో? నేను చెప్పిన మాట కాదు, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? నా కడుపు కట్టుకుంటే సంవత్సరం పాటు 40,000 కోట్ల రుణమాఫీ ఉంది మొత్తము, ఒకటే సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే అందరు రైతులకు చేస్తామని చెప్పిండ్రు. దాన్ని కట్ చేసుకుంటూ 29,000 కోట్ల వరకు తీసుకొచ్చారు. ఆఖరికి ఇచ్చింది ఎంత? 16,000 కోట్లే ఇచ్చినారు. కరెక్ట్ మీరు చూస్తే రైతు బంధు అంతా ఎగ్గొట్టి ఇచ్చింది అంతే తప్ప ₹1 కూడా ఇవ్వలేదు. 100% ఆయనకి ఇచ్చే అంటే ఒకటేమో కడుపు కట్టుకోలేదు, అది తెలిసిపోయింది మనకు. కడుపు కట్టుకోలేదు అన్నట్టు కదా. 42,000 కోట్లు 16,000 కోట్లు అంటే 26,000 కోట్లు మెక్కేసిండు అన్నట్టు. ఒకటి నాకు తెలియదు, ఆయన చెప్పిన కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నాకు ఆ లెక్క తెలియదు కాబట్టి ఆయన చెప్పిన లెక్క ప్రకారమే చెప్తాను నేను.